హాయ్ గైస్, వెల్కమ్ టు కన్వీటెక్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి మనము పవర్ బిఐలోని రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్ డిఫరెన్స్ ఏంటనేది తెలుసుకుందాము. ఓకే, వాట్ ఈస్ రిపోర్ట్స్ అండ్ వాట్ ఈస్ డాష్బోర్డ్, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తాం గైస్. ఓకే, ఒక రిపోర్ట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది మనం పవర్ బిఐ సర్వీస్కి పబ్లిష్ చేస్తాం. వన్స్ పవర్ బిఐ సర్వీస్కి పబ్లిష్ చేసిన తర్వాత అది అనేది క్లయింట్ మీద ఎండ్ యూజర్స్కి అనేది మనం షేర్ చేస్తాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఇక్కడ రిపోర్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేజెస్. ఓకే, రిపోర్ట్ అనేది మల్టిపుల్ పేజెస్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 వీటన్నిటిని కూడా మనం రిపోర్ట్స్ అంటాం అనమాట. ఫస్ట్ దీన్ని ఏంటంటే మనం పవర్ బిఐ సర్వీస్కి లోడ్ చేద్దాము. చూడండి, ఆల్రెడీ నేను పవర్ బిఐ సర్వీస్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ సేవ్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఓకే, సక్సెస్, గాట్ ఇట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మనం వర్క్ స్పేస్లోకి వచ్చేసి మై వర్క్ స్పేస్లోని డేటా అనేది లోడ్ అయిపోయింది అనమాట ఈ రిపోర్ట్. ఓకే, ఈ కామర్స్ సేల్స్ ఇది ఓపెన్ చేసామనుకోండి, సో ఇలా మనకి అనేది ఒక రిపోర్ట్ అనేది పవర్ బిఐ సర్వీస్లోకి లోడ్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, రిపోర్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేజెస్. ఓకే, మనకి రిపోర్ట్ అనేది వన్స్ పవర్ బిఐ డెస్క్టాప్లో కూడా మనకు మల్టిపుల్ పేజెస్ కనిపిస్తుంది, అండ్ పవర్ బిఐ సర్వీస్ పబ్లిష్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మల్టిపుల్ పేజెస్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడైతే ఎన్ని పేజెస్ ఉన్నాయి, 3 పేజెస్ ఉన్నాయి. ఓకే, ఈ 3 పేజెస్ అనేది పవర్ బిఐ సర్వీస్కి లోడ్ అయింది అనమాట. ఓకే, ఇది పవర్ బిఐ రిపోర్ట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటి, డాష్బోర్డ్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 పేజ్. ఓకే, అసలు డాష్బోర్డ్ అంటే ఏంటి, రిపోర్ట్ అంటే రిపోర్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేజెస్ అనమాట. డాష్బోర్డ్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 పేజ్. డాష్బోర్డ్ అంటే ఎక్కడ ఉంటుంది, పవర్ బిఐ సర్వీస్లో ఉంటుంది. ఓకే, పవర్ బిఐ రిపోర్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ నుంచి మనము పవర్ బిఐ డెస్క్టాప్లో మనం రిపోర్ట్ అనేది క్రియేట్ చేస్తాము. వన్స్ ఆ రిపోర్ట్ క్రియేట్ చేసిన తర్వాత అదే వచ్చేసి పవర్ బిఐ సర్వీస్కి పబ్లిష్ చేస్తాం. ఈ పవర్ బిఐ సర్వీస్కి పబ్లిష్ చేసిన తర్వాత అక్కడ మనం డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, ఈ డాష్బోర్డ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి నాకు సమ్ ఆఫ్ సేల్స్ కేటగిరీ అనేసి ఇది ఒక విజువల్ ఉంది కదా. ఈ విజువల్లో ఇక్కడ వచ్చేసి పిన్ విజువల్ అని ఉంది కదా. ఈ పిన్ విజువల్ మీద సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ న్యూ డాష్బోర్డ్ అని ఉంది. సో ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు, మై డాష్బోర్డ్ అనేసి నేమ్ ఇస్తాము. ఇంకో పిన్, సో ఇది వచ్చేసి మనకి గో టు డాష్బోర్డ్కి వెళ్ళాం అనుకో, ఇక్కడ డాష్బోర్డ్లోకి వచ్చేసి మనకి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ పవర్ బిఐ సర్వీస్లో మనం డాష్బోర్డ్ అనేది ఒక పిన్ విజువల్ త్రూ క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, డాష్బోర్డ్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 పేజ్. మనకి ఇక్కడ వచ్చేసి మనం ఎన్నైనా డాష్బోర్డ్స్ క్రియేట్ చేసుకుని ఓన్లీ 1 డాష్బోర్డ్ అనేది చూపిస్తుంది మనకి. ఇక్కడ పేజెస్ అనేది చూపించదు ఎక్కడ కూడా. ఇక్కడ వచ్చేసి పేజెస్ అనేది విజువల్ అవుతుంది అనమాట. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. ఇక్కడ మై డాష్బోర్డ్కి వెళ్ళాను అనుకోండి, మై డాష్బోర్డ్ ఓన్లీ ఇది ఒకటే మనం విజువల్ డిస్ప్లే చేసాం కాబట్టి ఇది కనిపిస్తుంది. ఓకే, అదేవిధంగా రిపోర్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేజెస్. రిపోర్ట్ అనేది మల్టిపుల్ పేజెస్ ఉంటుంది. డాష్బోర్డ్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 పేజ్ అనేది ఉంటుంది. ఈచ్ రిపోర్ట్ విల్ హ్యావ్ ఓన్లీ 1 డేటా సెట్. ఓకే, ప్రతి రిపోర్ట్కి ఒక డేటా సెట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ రిపోర్ట్ మొత్తానికి కూడా మనకు ఒక డేటా సెట్ అనే ఉంది. ఏంటది, ఈ కామర్స్ సేల్స్ రిపోర్ట్ అనేది మాత్రమే ఉంటుంది. అర్థమైందా, ఇక్కడ వచ్చేసి మనకు ఆర్డర్స్ అని ఉంది కదా. ఈ ఆర్డర్ సంబంధించిన రిపోర్ట్స్ మాత్రమే, ఈ కామర్స్ సేల్స్ సంబంధించిన రిపోర్ట్ మాత్రమే డేటా సెట్ అనేది ఉంటుంది అనమాట పవర్ బిఐ సర్వీస్లో. అదేవిధంగా డాష్బోర్డ్ ఈజ్ ఏ పిన్డ్ విజువల్, సో యూ కెన్ గెట్ విజువల్ ఫ్రమ్ 1 or more డేటా సెట్స్. అర్థమైందా, ఇక్కడ వచ్చేసి మనకు డాష్బోర్డ్ ఇక్కడ నుంచి ఈ డేటా సెట్ నుంచి అయినా డాష్బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇంకొకటి ఉంది మన దగ్గర, ఇంకో పవర్ బిఐ డెస్క్టాప్. సో ఇంకొక రిపోర్ట్ అనేది ఉంది, ఈ రిపోర్ట్ని కూడా మనం పబ్లిష్ చేద్దాము. ఇక్కడ ఇంకొక రిపోర్ట్ ఉంది కదా, ఈ రిపోర్ట్ని కూడా మనం పవర్ బిఐ సర్వీస్ పబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఒక డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ డాష్బోర్డ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో లోడ్ అయింది. వన్స్ ఇది లోడ్ అయిన తర్వాత రీఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ రీఫ్రెష్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మై వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ పవర్ బిఐ సేల్స్ రిపోర్ట్ అనేది వచ్చింది అనమాట. ఈ పవర్ బిఐ సేల్స్ రిపోర్ట్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న విజువల్స్ కూడా మనం డాష్బోర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఒక డాష్బోర్డ్ ఉంది మన దగ్గర.
ఇక్కడ పిన్ విజువల్ ఉంటుంది, ఈ పిన్ విజువల్ సెలెక్ట్ చేసుకొని సో మనమైతే ఎగ్జిటింగ్ డాష్బోర్డ్ ఏంటి నేమ్ ఏమి ఇచ్చాము, మై డాష్బోర్డ్ అని ఇచ్చాము. మై డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఓకే ఈ డాష్బోర్డ్కి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ విజువల్ 2 రిపోర్ట్స్ యొక్క విజువల్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఓకే అర్థమైందా గైస్? డాష్బోర్డ్ ఇస్ ప్రింట్ విజువల్. సో యూ కెన్ గెట్ విజువల్ ఫ్రమ్ 1 or more డేటా సెట్. ఎన్ని డేటా సెట్స్ నుంచి అయినా మనం ఇక్కడ డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రిపోర్ట్స్లో ఓన్లీ వచ్చేసి ఈచ్ రిపోర్ట్ విల్ హ్యావ్ ఓన్లీ 1 డేటా సెట్ అనేది. రిపోర్ట్లో వచ్చేసి ఓన్లీ ఒక డేటా సెట్ ఉంటుంది. డాష్బోర్డ్లో వచ్చేసి మల్టిపుల్ డేటా సెట్స్ నుంచి మనం రిపోర్ట్ విజువల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది పిల్లడ్ విజువల్ కాబట్టి. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ వీ కెన్ డూ ఫిల్టరింగ్ అండ్ యూజ్ స్లైసర్స్. రిపోర్ట్స్లో వచ్చేసి మనకి ఫిల్టర్స్ అండ్ స్లైసర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ రిపోర్ట్లో వచ్చేసి చూడండి ఫిల్టర్స్ అండ్ స్లైసర్స్ అనే ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే బట్ డాష్బోర్డ్లో వచ్చేసి మనకు ఫిల్టర్స్ అండ్ స్లైసర్స్ అనేవి ఉండవు, లిమిటెడ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మొత్తం ప్లెయిన్గా ఉంది కదా, సో ఏం లేవు అనమాట. సో మనకి ఫిల్టర్స్ అండ్ స్లైసర్స్ అనేది డాష్బోర్డ్లో ఉండవు. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్ ఆర్ ఇంటరాక్టివ్, డాష్బోర్డ్స్ ఆర్ నాట్ ఇంటరాక్టివ్. చూడండి రిపోర్ట్స్ అనేది ఇంటరాక్ట్ అవుతున్నాయి అనమాట. చూడండి రిపోర్ట్స్ అనేది ఇంటరాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను వచ్చేసి మార్కెట్ ఉంది కదా, మార్కెట్ వచ్చి ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇంటరాక్ట్ అయ్యాయి అనమాట. అప్లికా ఇచ్చాను అనుకో, లేదా ఇక్కడ కేటగిరీలో ఫర్నిచర్ ఇచ్చాను అనుకోండి, సో ఫర్నిచర్ అనేది ఇంటరాక్ట్ అయ్యింది. అదేవిధంగా డాష్బోర్డ్స్ ఆర్ నాట్ ఇంటరాక్టివ్. సో డాష్బోర్డ్స్ అనేది ఇంటరాక్ట్ అవ్వవు. సో ఇక్కడ ఏంటంటే దీని మీద కానీ సెలెక్ట్ చేసాం అనుకోండి, మెయిన్ రిపోర్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే దీని మీద సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఈ కామర్స్ సేల్స్ రిపోర్ట్కి వచ్చేస్తుంది. అదేవిధంగా దీని మీద సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సేల్స్ రిపోర్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే అర్థమైందా? సో రిపోర్ట్స్ ఆర్ ఇంటరాక్టివ్, డాష్బోర్డ్స్ ఆర్ నాట్ ఇంటరాక్టివ్. మెయిన్ డిఫరెన్స్ అర్థమైంది కదా రిపోర్ట్స్ అండ్ డాష్బోర్డ్స్. ఇవి ఏంటంటే కామన్గా ఇంటర్వ్యూలో అడుగుతుంటారు గైస్. ఓకే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. రిపోర్ట్ అంటే డాష్బోర్డ్ అనేది డిఫరెన్స్ ఏంటనేది ఇంకోసారి చెప్తా చూడండి. రిపోర్ట్స్ కెన్ బి మల్టిపుల్ పేజెస్, డాష్బోర్డ్స్ కెన్ హ్యావ్ ఓన్లీ 1 page. ఈచ్ రిపోర్ట్ విల్ హ్యావ్ ఓన్లీ 1 data set. Dashboard is a filled visual, so you can get visual from 1 or more data sets. Reports we can do filtering and usage slicers. In dashboards, the options are very limited. No such features and filters and slicers. Reports are interactive, dashboards are not interactive. Okay guys, అర్థమైంది కదా డిఫరెన్స్ ఏంటనేది. థ్యాంక్ యూ.